హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడులో ఇవాళ సరికొత్త రెసిపీస్ని నేర్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు. సో డాక్టర్ లక్ష్మి గారు మన అందరి కోసం నో ఆయిల్ నో బాయిల్ సందర్భంగా ఎన్నో రెసిపీస్ని పరిచయం చేస్తున్నారు కదా. మరి నో బాయిల్ నో ఆయిల్లో ఈ రోజు మనకి నేర్పించబోయే ఆ రెసిపీస్ ఏంటో ఆలస్యం లేకుండా పరిచయం చేసి నేర్చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నా అమ్మ. మీరు చూపించే వంటలు కానివ్వండి, మీరు చెప్పే చిట్కాలు కానివ్వండి, ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేస్తున్నారు, మంచి రివ్యూస్ వస్తున్నాయి. చాలామంది ఇంకా మాకు చాలా వాటికి సమస్యకి పరిష్కారాలు కావాలి, ఇలా చిట్కాల రూపంలో కావాలని అడుగుతున్నారు కూడా. సో అవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో కొంచెం కొంచెంగా నేర్పించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? వితౌట్ బాయిల్ వితౌట్ ఆయిల్. దిస్ ఇస్ నో బాయిల్ నో ఆయిల్ పులిహోర. పులిహోర, చింతపండు పులిహోర. చింతపండు పులిహోర మనం ఈరోజు నో బాయిల్ నో ఆయిల్లో నేర్చుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఏ పదార్థాలు కావాలి మ్యామ్? ముందుగా తడిపిన అటుకులు. అటుకులు 10 నిమిషాలు నానబెట్టి తీస్తే అది అన్నంలాగా పొడి పొడిగా అవుతుంది. ఓకే. తర్వాత చింతపండు గుజ్జు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకునేది, బట్టి పల్లీలు, తర్వాత కాజు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, ఇంతే మనకి కావాల్సిన పదార్థాలన్నీ ఇంతే. సో పులిహోరలు అంటే మనకి ఇంత నూనె లేకపోతే కానీ అది పులిహోర పూర్తవదు. పల్లీలు, చింతపండు గుజ్జు ఇవన్నీ కాక పోపు కంపల్సరీ వేసుకోవాలి అంటారు మామూలుగా పులిహోరకి. కానీ ఇవాళ మనం వితౌట్ అంటే ఆయిల్ వాడకుండా, గ్యాస్తో పని లేకుండా పులిహోర నేర్చుకోబోతున్నాము. మ్యామ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండబోతుంది. సో పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు చూసారా ఎంత కలర్ కనిపిస్తుందో మ్యామ్. ఇది యాక్చువల్గా ఏ పసుపు మేడం? ఇది గిరిజన్ స్టోర్స్లోది. ఓకే. ట్రైబల్స్ పండించే పసుపు. అంటే పచ్చి పసుపు ఒకటి ఉంటుంది, నార్మల్గా డ్రై టర్మరిక్ కూడా ఉంటుంది కదా. దాన్ని ఫారెస్ట్ లో తయారు చేస్తారు కదా ఆ పసుపు. ఎక్కడ దొరుకుతుంది మేడం ఇది? ఇది మనకి మెహదీపట్నం రైతు బజార్లో తీసుకున్నాం. గిరిజన్ స్టోర్స్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాం. ఓకే, అందుకే కలర్ చేస్తే తెలిసిపోతుంది. తర్వాత ఉప్పు. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఉప్పు. ఇప్పుడు ఈ ఉప్పు కూడా నార్మల్గా సాల్ట్ కాకుండా కల్లుప్పుని మీరు ఇట్లా దంచి పెట్టుకుంటారా? అవును, అంతే, అట్లానే చేస్తాం. తర్వాత ఈ పచ్చిమిర్చి, అల్లం తరుగు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర కూడా. ఇది వేయడం వల్ల ఏంటంటే తాలింపు వేసినట్టు టేస్ట్ వస్తుంది. ఓకే. అందుకు అది కూడా కచ్చా పచ్చా చేసుకోవాలి కదా మేడం, మరీ గ్రైండ్ మరీ పేస్ట్ లా కాకుండా పొడి పొడిగానే ఉంటుంది. ఓకే. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు. ఓకే. ఇప్పుడు చింతపండు గుజ్జు ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకున్నాం. ఇప్పుడు దీనికి కూడా ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ప్రతి దీనికి అది మాత్రం కంపల్సరీ కలపడం మటుకు చాలా ముఖ్యం ఈ ప్రాసెస్ లో. ఎందుకంటే నూనె అది వాడడం కదా. అవును, అందుకోసం ఇలా కలపాలి. ఓకే. ఇప్పుడు అన్ని పచ్చివే వేస్తున్నాం కాబట్టి చాలా మంది అనుకుంటారు పచ్చి స్మెల్ వస్తుందేమో, ఇప్పుడు పసుపు కానీ చింతపండు గుజ్జు కానీ ఇలాంటివన్నీ అనుకుంటారు. సో అలా ఏమైనా మళ్ళీ కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం. ఓకే. అలా ఉండదు కదా? ఉండదు. తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఓకే. తర్వాత ఈ పల్లీలు కొద్దిగా, కాజు కొద్దిగా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇట్లా కలర్ వచ్చేసింది కదా. అవును, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక కలపడం అనేది మనం ఎంతవరకు? ఒక 10-15 మినిట్స్ కలుపుతా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం వేసుకునే ఏదైతే నా డౌట్ ఉందో పచ్చి వాసన అనే డౌట్ అది పోతుంది. ఇప్పుడు ఒకటేసారి గుజ్జు వేసేస్తే మొత్తం ముద్ద అయిపోతుంది. సో అందుకని ముందు 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేస్తాను. అచ్చా.
చింతపండు ప్లేస్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కదా? అదొక వెరైటీ. ఓకే. అటుకులలో కూడా 2 రకాలు ఉంటాయి కదా, పేపర్ అటుకులు ఉంటాయి, కొంచెం థిక్గా ఉండే అవి మిక్సర్ చేసుకున్నాను పేపర్ అటుకులు. ఆహా, దీనికి మాత్రం గట్టిగా ఉండే అటుకులు. ఇవి దొడ్డు అటుకులు అంటారు. వీటిని నానబెట్టినా మెత్తగా అవ్వవు, అవి ఒకసారి నీళ్ళల్లో వేయంగానే మెత్తగా అయిపోతాయి. ఓకే. సో మీకు ఇప్పుడు నో బాయిల్ నో ఆయిల్లో మీ వంటలు ఎంత ఫేమస్, మీరు చెప్పే చిన్న చిన్న చిట్కాలు కూడా అంతే ఫేమస్. సో మరి ఈ రోజు మన యూవర్స్ కోసం చిన్న చిన్న చిట్కాల రూపంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కదా, అలానే మీరు నేర్చుకున్న పరిష్కార మార్గాలు ఏంటో మా యూవర్స్కి చెప్పేసేయండి. నైట్ ఒక పెద్ద గ్లాస్లో నీళ్ళు తీసుకొని దాంట్లో బెండకాయ ముక్కలు సన్నగా కోసి ఒక 2 బెండకాయలు కోసేసి వేసేయాలి. మీరు అన్నట్టు ఆ బెండకాయలని రెండింటిని కట్ చేసేసి రౌండ్ గా కూర కట్ చేసుకున్నట్టు అంత చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి ఆ నీళ్ళల్లో వేసేస్తే పొద్దున్నకి మీకు అది జిగుట్లా వస్తుంది. అవును, అది మోకాల్లో జిగురుని ఇచ్చేస్తుందంట. ఓకే. సో అలానే బెండకాయలు కూడా తినేయాలా మ్యామ్, లేకపోతే బెండకాయలు తినక్కర్లేదు, ఆ నీళ్ళలోకి సారం అంతా దిగిపోతుంది. అది తీసుకోవడం వల్ల హార్ట్లో ఎఫిషియెంట్ హార్ట్, తర్వాత బ్లడ్ షుగర్. హార్ట్ ఎట్లా అంటే కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, అట్లా బ్లడ్ షుగర్ ని, ఇన్సులిన్ స్పైక్స్ ఉండదు, తర్వాత బ్లోటింగ్ ఉండదు, ఎసిడిటీ ఉండదు. ఈ నీది మెయిన్. వావ్. ఇలా మనం డైలీ ఎన్ని రోజులు చేయాలి మేడం ఇట్లా? ఇది బెండకాయ కూరే కదా, అది మెంతులు అలాంటివంటే మనం 3 నెలలు చేసి ఆపి చేయాలి, ఇది కంటిన్యూస్ చేసుకోవచ్చు. ఓకే, మంచి చిట్కా చెప్పారు, సూపర్. సో మనకి పులిహోర మనం కలుపుతూనే ఉన్నాం కదా మేడం, ఇంకా కలపాలన్నా దీన్ని ప్రాసెస్లో? అయిపోయింది, ఇది అయిపోయినట్లేనా? ఓకే. వెంటనే సర్వ్ చేయొచ్చు దీన్ని? కొంచెం సేపు పక్కన పెడదాం, పెట్టి ఇంకో 2 రెసిపీ చేసుకుందాం. ఓకే, దీన్ని పక్కన పెట్టి ఇంకొక 2 రెసిపీలోకి వెళ్ళిపోదాం. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం సైడ్ పెట్టుకొని తర్వాత టేస్ట్ చేస్తే కనుక మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తాయి అనమాట. ఈలోగా మేడం మన కోసం ఇంకొక రెసిపీ కూడా పరిచయం చేస్తున్నారు. నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు మేడం? నెక్స్ట్ పుట్నాల పప్పు ఖర్జూరం లడ్డు. ఖర్జూరం పుట్నాల పప్పు లడ్డూకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. పుట్నాల పప్పు గ్రైండ్ చేసి తెచ్చాను, తర్వాత ఖర్జూరం కిస్మిస్ ముద్దలా గ్రైండ్ చేశాను. ఓకే. ఇది కొబ్బరి పొడి, డ్రై కోకోనట్ పౌడర్, అండ్ ఇది ఇలాచీ పౌడర్, ఇది దాల్చినీ పౌడర్. ఓకే. సో పుట్నాల పప్పు ఖర్జూరంతో చేసుకునే లడ్డు ఎలా ఉంటుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ మీరు చేసిన ఏ రెసిపీ అయినా అదిరిపోతుంది అనేది చేసే వరకు తెలియదు అనమాట, అంత బాగుంటుంది. సో మరి పుట్నాల పప్పు ఏమైనా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలా మేడం, లేకపోతే డైరెక్ట్గా? దీన్ని అసలు ఫ్రైడ్ దాల్ అంటారు. అవును, కానీ ఇంకా టేస్ట్ కోసం కొంచెం నేను ఫ్రై చేయను కదా, ఏది స్టవ్ యూజ్ చేయను కదా ఈ రెసిపీకి. మంచి అరోమా కూడా వస్తుంది మ్యామ్. పుట్నాల పప్పుకి ఆ క్వాంటిటీ ఏమైనా అవసరం ఉంటుందా? ఇంత అదే 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొచ్చాను, అది గ్రైండ్ చేశాను. తర్వాత 1 కప్పులో కిస్మిస్లు ఖర్జూరాలు వేసుకున్నాం. కిస్మిస్ ఖర్జూరం 2 గ్రైండ్ చేసుకుంటే వచ్చే ముద్దని ఇలా పెట్టుకున్నాము. ఓకే. దీనికి కావాల్సింది ఇంకా కొబ్బరి అంటే మనకి ఇంట్లో కూడా మనం గ్రైండ్ చేసుకుని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కదా మేడం? వేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పౌడర్ ఇది బాగుంటుంది, స్వీట్స్ కి ఎక్కువగా ఇదే బాగుంటుంది. ఓకే. దాంట్లో పాలులా ఉంటుంది కదా కొబ్బరిలో, అదంతా ఓకే నిల్వ ఉండదు, ప్లస్ టేస్ట్ కూడా దీనికి ఉండే మన ఏంటి గీలా టేస్ట్ వస్తుంది దీనికి. ఓకే, దెన్ ఈ కొబ్బరి పొడి తీసుకుంటున్నా. ఫస్ట్ కొబ్బరి పొడి 1 కప్పు వరకు వేసుకోవాలి, చిన్న కప్పు 1 కప్పు. ఈ 2 బాగా కలుపుకోవాలి. ఓకే. బాగా కలిపితే దీంట్లో ఫ్రై చేసిన, నువ్వు అడిగావు చూడు, ఫ్రై చేసిన అరోమా వస్తుంది. ఈ కలపడంలోనే మెయిన్ టేస్ట్ అంతా దాగి ఉంటుంది. కలపడం అనేది మనకు ఒక 10 నిమిషాల పాటైనా కలుపుకోవాలి కదా, చేతికి కొంచెం పని తప్పితే ఇంకేం లేదు. సో నేను కలుపుతూ ఉంటాను. అలానే మన వ్యూవర్స్ కోసం చిన్న చిన్న ఆసనాలు కూడా ఉంటాయి కదా మేడం, హ్యాండ్స్ తో చేసుకునే చిన్న ఏమంటారు దాన్ని, ఆసనాలు అనొచ్చా మేడం? ముద్రలు. ఆ ముద్రలు చాలా వాటికి యూజ్ అవుతూ ఉంటాయి కదా, హెడ్ ఏక్ కి, జుట్టు రాలకుండా ఉండడానికి, కాళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులకి. సో వీటన్నిటికీ ఏదైనా చిన్న చిన్న
అట్లా ముద్రలు ఏమైనా ఉంటే చెప్తారా మేడం? జుట్టు రాలకుండా ఉండడానికి ఇది ఎప్పటి నుంచో రామ్దేవ్ బాబా చెప్పేవాళ్ళు, ఇట్లా 10 నిమిషాలు చేసుకోండి, బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయని చెప్తుండేవాడు. అవును. తర్వాత ఈ చేతులు, తర్వాత రిస్ట్ పెయిన్కి దానికి ఇట్లా బొటన వేలు, చూపుడు వేలు, ఈ వేలు, అన్ని వేలు ఒక్కొక్కటిగా బాగా దీనికి ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇట్లా. ఓకే. ఓ, హ్యాండ్ పెయిన్ కోసం ఇది. షోల్డర్ పెయిన్, యాంకిల్ పెయిన్, ఓకే, రిస్ట్ పెయిన్ అన్నిటికీ ఇది. ఇలా మనం ఒక 10 minutes పాటు చేసుకోవాలి మేడం? ఇట్లా ఒక 5 times చేసుకుంటే చాలా సరిపోతుంది. ఓకే, 2 చేతులకి చేసుకోవాలి. ఓకే, బాగుంది. సో చూసారు కదా, జుట్టు బాగా పెరగడానికి మనం గోళ్ళని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఒక 10 minutes చేస్తే కనుక మనకి జుట్టు రాలకుండా ఉంటుంది, అలానే మళ్ళీ కొత్త జుట్టు కూడా మొలిచే అవకాశం ఉంటుంది. సో అలానే మనకి ఏదైతే షోల్డర్ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్ కానీ, ఏదైనా హ్యాండ్కి పెయిన్ వస్తే కనుక ఒక్కొక్క ఫింగర్ని బ్యాక్ ఇలా చేసుకొని స్ట్రైట్గా ఒక 5 minutes పాటు చేస్తే కనుక అది కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇవాళ అయితే మనకి మంచి మంచి చిట్కాలు కూడా చెప్పారు కదా, రెసిపీస్ నేర్పిస్తున్నారు, అలానే చిన్న చిన్న చిట్కాలు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి లైఫ్లో ఇవన్నీ. ఎందుకంటే ప్రతి దీనికి టాబ్లెట్స్ వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చాలా పెద్ద ప్రాసెస్, అది కష్టం కూడా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, మరి ఇలా మనం కలుపుతూ మిక్స్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అవును. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇది దాల్చిన చెక్క పౌడర్. ఇది డైరెక్ట్ గా దొరుకుతుందా మేడం, లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారా? ఇది కాకుండా స్టీవియా అని దొరుకుతుంది. అది ఏంటంటే ఆయుర్వేదిక్ షాప్స్లో ఉంటుంది. ఆకులు, చెట్లు ఆకులు అవి తీసుకొచ్చి పౌడర్ చేస్తాను. చేసి అది ఇప్పుడు కాలేజ్లో అందరికి ఇస్తుంటాను. అది దేనికి యూజ్ అవుతుంది? షుగర్ రిప్లేస్మెంట్. అది మీరు పౌడర్ చేసి డబ్బాలో వేస్తేనే మన లిప్స్ మీద ఒక స్వీట్ ఇది వస్తుంది, అరోమా అట్లా ఏదో స్మెల్ టేస్ట్ చేస్తున్నట్టు. అంటే న్యాచురల్ ఇవి కదా అవి, ఏం మీకు షుగర్ లాగే అనిపిస్తుంది. అది స్టీవియా అంటారు. అది మామూలుగా ఇప్పుడు బయట చాలా మంది షుగర్ సప్లిమెంట్స్ కింద వేరే వేరే కలిపేసి అమ్ముతున్నారు. అది ఎంతవరకు జెన్యూన్ అన్నది చెప్పలేము. ఇది గ్రీన్ పౌడర్ లాగా వస్తుంది. ఓకే, ఓకే. ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా మేడం. ఖర్జూరము అలానే ఎండు ద్రాక్ష వేసాం కాబట్టి. అవును. కిస్మిస్, ఖర్జూరము, పుట్నాల పప్పు, కొబ్బరి, దాల్చిన చెక్క, ఇలాచీ పొడి, అంతే. దీంతో మనం చక్కనైన లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది వేసి కలుపుదాం. ఇది వేసాక ఇంకా చేత్తోనే పని ఉంటుంది. అందులో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో గీ కానీ లేకపోతే కొంచెం మిల్క్ పాలు కానీ వేడి చేసిన అట్లాంటివి ఏమీ అవసరం లేదా మేడం? మామూలుగా నేను కొబ్బరి పాలు వేస్తుంటాను, కానీ దీనికి అవసరం లేదు. ఓకే, కొబ్బరి పాలు అంటే ఈరోజు నేను కొబ్బరి పాలతో పెరుగు చేశాను. కొబ్బరి పాలతో పెరుగు చాలా గట్టిగా వస్తుంది అన్నమాట. మీరు ఇలా వేలుతో అన్న విరగదు, అది అంత గట్టిగా. కొంచెం పుల్ల పుల్లగా కూడా వస్తుందా మేడం? అది ఎట్లా ఉంటుంది? కమ్మగా ఉంటుంది. అంతే, మీరు టేస్ట్ చేయండి, స్వీట్ లానే ఉంటుంది. ఓకే, అది ఎట్లా మేడం? ఇప్పుడు ఆ పెరుగుకి మనం తోడు పెట్టాలంటే కొంచెం, అంటే నేను ఎందుకు అది రెసిపీస్లో ఇక్కడ పెట్టట్లేదంటే అది 1 night ఉండాలి. ఓకే, కోకోనట్ మిల్క్లో నిమ్మకాయ పిండి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లోనే ఉంచాలి? ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. ఉంచితే అది మార్నింగ్ కల్లా మీకు గట్టిగా అయిపోతుంది. ఓకే, కొన్ని ఇంగ్రీడియంట్స్కి కొన్నిటికి అంటే కొన్ని పడవు అంటారు కదా మేడం. ఇప్పుడు కొబ్బరి పాలలో నిమ్మకాయ వేస్తే అది ఎంతవరకు ఇదవుతుంది? అది ఫ్రూటే, ఇది ఫ్రూటే కదా, ఏం కాదు. ఓకే, పాలల్లో నిమ్మకాయ వేయకూడదు. అంటే ఐ మీన్ మామూలు గేదె పాలల్లో, ఆవు పాలలో నిమ్మకాయ వేస్తే విరిగిపోతుంది. కొబ్బరి పాలలో ఏం కాదు.
సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది అసలు గట్టి గట్టిగా ఉండకూడదు అన్నమాట, అంత మెత్తగా అయిపోయేలాగా ఓ 15 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇది. ఓకే ఓకే, చాలా టైం అయింది కదా, మనం అంతా మిక్స్ చేస్తూనే ఉన్నాము. ఎంత బాగా కలిపితే అంత చక్కనైన టేస్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో అలానే ప్రాసెస్లో భాగంగా చూసారు కదా, అంతా మొత్తం స్టిక్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. అంటే లడ్డు మనం చుట్టుకునేందుకు వీలుగా అయిపోయింది. లహరిక ఇంకొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఓకే, మీరు ప్రతిదీ కూడా ఒక్కసారి వేయకుండా మనం 2-3 టైమ్స్లో వేసుకుంటే కనుక బాగా, అంటే లాస్ట్ ఫైనల్గా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందు అది వేపినప్పుడు వేసాం కదా, అంటే వేయించినప్పుడు అంటే కొబ్బరి వేసినప్పుడు వేసాం, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకోవాలి బాగా. ఇది లడ్డు మనకి స్టోర్ కూడా ఉంటుంది కదమ్మా, బయట కూడా ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, తర్వాత ఇవి ఎండు ద్రాక్ష అన్నీ వేసాం కనుక ఉంటుంది. ఇంకా కోకో పౌడర్ వేస్తే చిన్నపిల్లలు కూడా తింటారు, చాక్లెట్ లాగా. అయినా వాళ్ళకి ఖర్జూరం తగిలేసరికే టేస్ట్ తెలిసిపోతుంది, అందుకే కిస్మిస్ వేసాము. ఓకే, తెలియకుండా ఉండడానికి. ఓకే, లడ్డు చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడైతే మాకు ఏదైతే నేర్పించారో చిన్న చిన్న ఏమంటారు అవి ముద్రలు, ఆ ముద్రలు ఉన్నాయి కదమ్మా, అవి మనం ప్రతిరోజు దేనికో ఒక దానికి ట్రై చేయొచ్చు కదా, తప్పేం లేదు అది చేయడం. అంటే మనకి హెడ్ నుంచి టైల్ వరకు ప్రతిది కూడా ముద్రతో మనకి ఎంతో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఓకే, అంటే వచ్చే ముందు కాకుండా రాకుండా ఉండడానికి కూడా నువ్వు ట్రై చేయొచ్చు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అవును. ఓకే, ఇప్పుడు సడన్ గా మనకి హెడేక్ బాగా చాలా మందికి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వెంటనే టాబ్లెట్ వేసేస్తారు తలనొప్పి బాధని భరించలేక. వెంటనే రిలాక్స్ అవ్వాలి, వెంటనే తగ్గిపోవాలి అంటే ఏదైనా ఇట్లా మనకి ముద్రలో ఉందా? ముద్రలో అని కాదు, బ్రీత్ ఇన్ డీప్ ఫర్ అ కౌంట్ ఆఫ్ 4. ఓకే, అండ్ రిలీజ్, అట్లా బాక్స్ బ్రీతింగ్ అంటారు. అది చేస్తే మొత్తం మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఓ, ఎంత పెద్ద హెడేక్ ఉన్నా బ్రీత్ చేసేసరికి ఇప్పుడు ఎన్నో ఆలోచనలతో ఉంటాం, అందుకనే చెప్తారు ఆలోచనలు కంట్రోల్ అవ్వాలన్నా బ్రీత్ కంట్రోల్. ఒక్కసారి ఏమంటారు శ్వాసని కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అన్నీ క్యూర్ అవుతాయి. ఓకే, పెద్ద శ్వాస తీసుకోవాలి లోపల, డీప్ ఇన్హేల్ తీసుకొని అట్లా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత ఎక్సెల్ చేసేయాలి, వదిలేయాలి. అలా ఒక 10 టైమ్స్ అట్లా 10 టైమ్స్ చేసుకుంటే తలకాయ నొప్పి అట్లా పోతుంది. గ్రేట్. మామూలుగా యోగాలో 9 ఉంటాయని చెప్పాను కదా, అవన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే తలకాయ నొప్పి అన్నదే రాదు. కరెక్ట్, కానీ ప్రెసెంట్ ఉన్న ఒత్తిడి అలాంటిది, బయట ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వెంటనే పోవాలంటే మటుకు ఇది చేయాలి. లేకపోతే వేలు, ఇగో ఈ వేలు తలకే, బొటన వేలు, దాన్ని పాయింట్స్ ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అది బటన్ వేలు ప్రెస్ చేసుకుంటే హెడేక్ తగ్గుతుంది. ఓకే, ఇలా ఎన్నో ముద్రలు ఉన్నాయి మన శరీర భాగాలకు సంబంధించి. ప్రతి అవయవానికి ఒక మీరు అన్నట్టు ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని కనుక ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్గా తెలుసుకుంటే కనుక మనకి మంచి రిలీఫ్ ఉంటుంది, రిజల్ట్ కూడా ఉంటుంది. లడ్డు రెడీ అయిపోతుంది. పుట్నాల పప్పు ఖర్జూరంతో మనం ఈరోజు లడ్డు చేసాము. అలానే మంచి పులిహోర కూడా చేసుకున్నాము. నిమ్మకాయ పులిహోర కాకుండా మనం ఇవాళ చింతపండుతో పులిహోర చేసుకున్నాము. సో మేడం చెప్పినట్టు వెంటనే కాకుండా ఇలా దానికి రెస్ట్ ఇస్తే కనుక ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో చూద్దాం మన యొక్క స్వీటు ఒక పులిహోర రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో కొంతసేపట్లో మీకోసం చెప్పేస్తా. లహరిక, హెల్దీ పుట్నాలు డేట్స్ లడ్డు.
లడ్డు. సో చూస్తున్నాం కదా మనం ఇక్కడ పుట్నాలు, డేట్స్, అదే మనం ఖర్జూరంతో చేసుకున్న లడ్డు రెడీ అయిపోయింది. అలానే మనకి చింతపండు పులిహోర కూడా రెడీగా ఉంది. ఈ రెండు కూడా టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడైతే 1 by 1 టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఏదైతే పులిహోర, అటుకుల పులిహోర, ఒక్కసారి మళ్ళీ ఇంకా కలిపేసి బౌల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే పులిహోర నేను టేస్ట్ చేస్తున్నాను. పులుపు అంతా సరిపోయింది. మెయిన్గా జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువగా తెలుస్తుంది. మెయిన్గాను ఈ పసుపు ఏదైతే వేసుకున్నాం ప్యూర్ పసుపు కావడం వల్ల పసుపు అది అనేది కొంచెం తెలుస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా మనం తినే పులిహోర స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు కాబట్టి కొంచెం డిఫరెంట్ అయితే తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడైతే పుట్నాల లడ్డు ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది. పుట్నాల పప్పు టేస్ట్, అలానే డేట్స్ టేస్ట్, దాంతోపాటుగా మెయిన్గాను కిస్మిస్ కూడా వేసుకున్నాం కదా, అది ఇలాచీ పొడి, ఇవన్నీ మిక్స్ చేసాం కాబట్టి చాలా చాలా బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సో రెండిటికి దేనికి అదే ది బెస్ట్ అనిపించింది ఇవాళ నాకు రెసిపీస్. మరి మీరు కూడా ఒక్కసారి నో గ్యాస్ నో ఆయిల్ ఇలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలి, హెల్దీగా ఉండాలంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది ఇంట్లో ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మా యూఎస్ కోసం మంచి మంచి చిన్న చిన్న ఈ ముద్రలతో పాటు టిప్స్ కూడా చెప్పారు, హెల్దీ ఫుడ్, మంచి టేస్టీ రెసిపీస్ కూడా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.